బ్రదర్, స్టాంపులైనా అంటించకుండా ఉత్తరాలు రాసే ప్రొఫెసర్ రొయ్య 4 పేజీల టెలిగ్రామ్ ఇచ్చాడంటే ఇదేదో బ్రహ్మాండమైన సంబంధం అయి ఉండాలి. ఎస్ బ్రదర్. రే వేలు. ఎస్ సార్. వచ్చేస్తున్నాడు. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు. ఇంకొక గంటలో వచ్చేస్తారు. మర్యాదల ఏర్పాట్లు జాగ్రత్త. రై అమ్మాయిలతో మేము స్టేషన్కి వెళ్ళామని చెప్పు. ఎస్ సార్. పద బ్రదర్. రైట్. No. Next. Yes. Brother. All right, get it. ఏమిటిది? తమరు ఇక్కడే దిగాలి. ఏమన్నారు? ఇదే విమలాపురం. మీరు ఇక్కడే దిగాలి. టికెటా? కలకత్తా దాకా కొన్నాను. ఏమైపోతుంటే వెళ్ళకూడదండి. పెళ్లి చూపులకు వస్తూ పిల్లలా 4 ఉన్నారు. 2 మగ 2 ఆడ. బ్రదర్, ఈ రొయ్యకాడు మనకు టోపీ తొడిగలేదు కదా? ఏమిటో బ్రదర్, కేసు అనుమానంగానే ఉంది. వీడు చూస్తే ఏదో కుస్తీలు పెట్టేవాళ్ళగా ఉన్నాడు. అదేమిటంటే కలకత్తా వరకు టికెట్ అంటాడు, 4 పిల్లలు అంటాడు, పెళ్ళయిందంటాడు. అంతా అయోమయంగా ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు మిస్టర్ నాథ్ కాదండి? ఓ మిస్టర్ గురునాథ్. 1 minute. అది కాదయ్యా, దాన్ని వేస్తుంటే బండలాగా చూస్తానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మామగారు, వెరీ గ్లాడ్ టు సీ యూ. వెరీ గ్లాడ్ టు సీ యూ. చిన్న మామగారు. ఐ సీ. కమ్. Yes, now you can come in. This way, please. ఎలా ఉంది మన ఇల్లు? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? కోటా గారి కోటలో. ఎక్కడో స్వర్గంలో ఉన్నానని అపోహపడ్డాను. అప్సరసలు కనిపించలేదనా? భలే తెలివైన వాడేనయ్యా. కనిపిస్తారు. జీనియస్. బ్రదర్, వీరిని స్నానం చేయించి కాఫీ తీసుకురా. రైట్. అచ్చా, దిస్ వే ప్లీజ్. అమ్మాయి విన్నావా? పిల్ల మా పెళ్లి. ఎవరికి నాన్న? మన దగ్గరకు వచ్చేసింది. ఈ నాటక గురునాథం పెళ్లి తోసుకొచ్చింది. గంగాధరం గారి ప్రయాణం చేసి ఓ టెలిగ్రామ్ పరిస్థితిలో వచ్చేసాను. ఏమిటమ్మా చప్పుడు? ఏదో కొబ్బరికాయ పడి ఉంటుంది నాన్న. ఓహో, ఏమిటోనమ్మా, అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. మన ఇంట్లో పెళ్లి ఎప్పుడు? నాన్న, మీరు స్నానం చేయరు? పదండి. ఇదిగో మరి. అంతా విన్నాను, లేడు. ఇప్పుడు నాకేమిటి గతి? నాకు మతిపోతుంది. మీ నాన్న బయలుదేరాడని మా నాన్న టెలిగ్రామ్ ఇచ్చాడుగా. అది చూస్తే వాసు ఒక్క క్షణం కూడా ఆకున్నాడు. వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు. ఇదిగో ఇక నువ్వు నిర్భయంగా ఇంటికి వెళ్ళు. అక్కడి నుంచి వచ్చానని మీ అమ్మతో చెప్పు. దొంగలధం కాదండి, గురునాథం. గురునాథం? అవును, రావుబహదూర్ గారి అబ్బాయిని. రావుబహదూర్ గారి అబ్బాయి అయితే ఏమిటి? నా కర్మ. కర్మ కాదు, గిర్మ కాదు, వీడొప్పకారు. నిజం చెప్పు, ఎవడను? మధ్యలో నువ్వేంటి? నువ్వు బ్రదర్, వీడు వెనక పాతింట్లో వేసి లాక్ చేయి. వీడెవడు గురునాథం ఉంటాడు? నేను దొంగను కదయ్యా బాబు, నేను రావుబహదూర్ గారి అబ్బాయిని. పొర బలద్వార్. నాకు కోపం వచ్చిందంటే చంపేస్తాను. ఈ 2వ నెంబర్ గురునాథం ఎవడు అంట? రావుబహదూర్ కొడుకునంటున్నాడే. అయితే ఆ 1వ నెంబర్ గురునాథం గారు ఎవడు కొడుకు? అదే అర్థం కావడం లేదు బ్రదర్. ఇందులో ఏదో పెద్ద లిటిగేషన్ ఉంది. లేకపోతే వాళ్ళ నాన్న వస్తున్నాడంటే నాదికెందుకు అంత కంగారు? దట్స్ మై పాయింట్. ఈ 2వ నంబర్ గురునాథం రావుబహదూర్ కొడుకైతే ఇలా దొంగలా దొడ్డిదారిని దొరాల్సిన కర్మ ఏమిటి అంటాను. ఎస్,
దీనివల్ల తేలింది ఏమంటే ఈ ఇద్దరు గురునాగాలు గాక 3వ నెంబర్ గురునాథం గాడు మరొకటి ఉండి తీరాలి. బ్రదర్, ఈ తర్జన భర్జనతో మనం తలకాయ పాలు కొట్టుకోవటం దేనికి? అసలు విషయం అరంగుకి వెళ్ళి ఆరా తీద్దాం, అది బెస్ట్ అంటాను. నేనేమంటానంటే ఇప్పుడే సరాసరి గంగాధరం గారింటికి వెళ్ళి కుప్పి పట్టుకొచ్చేస్తాను. లాభం లేదు. వై, అసలు అతను ఇక్కడ చిందులు దొక్కుతూ వెళ్ళాడా? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో. అందుకని అసలు ఎప్పుడు ఇటువంటి విషయాలు ఇంటికి వెళ్ళడం కంటే బయట ఉండే బోగటా చేయడం బెస్ట్ అంటాను. అయితే ఒక పని చేద్దాం, ఏంటి? ప్రొఫెసర్ రొయ్య గారింట్లో మకం పెట్టేద్దాం. వెళ్ళవచ్చు, కానీ వాళ్ళందరూ లాలూచి అయితే అక్కడ మన సుబేదార్ ఆంజనేయులు ఉన్నాడు. లంగర్ అక్కడ వేసి రంగన్నాడు. ఓఎస్, ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. వద్దు, రేపు ఉత్తరం రాసిస్తాను. వెయిట్. రైట్. ఏంటి వాకిట్లోనే అయింది. సొక్కేదురైందా? ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నారు? నేనేమన్నాను? అసలు నేనే ఆనందే. ఎక్కడో చూసినట్టు చూసుండరు. చూడకూడదు ఏమిటి? ఎక్కడో చూశానబ్బా. కోటయ్య తమ్ముడు నాన్న, మిస్టర్ ధన్, ఇదిగా వస్తారా? ఎస్. కెప్టెన్ కోట అంటే మా కోటయ్య గారా? పేరు చూసి ఎవరు అనుకున్నా. అయితే నువ్వు జనార్దన్ అభిగా అవుతావే. ఎంతవాడి వినవు. మన ఉమ్మి కదటండి. ఉమ్మి మళ్ళీ ఎన్నాళ్ళగా చూశాను. జనార్దనం, క్లుప్తంగా ధన్ అంటే చాలు. అదే నీకు ఎవరైనా పిల్లలా? పిల్లలు అసలు పెళ్ళేగా అందే. చేసుకుంటే పోలే. అవునవును అవును అవును. సరిపోయింది. మా నాన్నకు కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటే చాలు, అన్నం కూడా అక్కర్లేదు. రావా. బిఏ పాస్ అయ్యి బేషుగ్గా వంట చేయగలిగి మంచి ఇనుముక్కలా ఉండే ఇలాంటి పిల్ల ఇల్లాలై కొక్కో అని ఇంట్లో పిల్లల కోళ్ళలాగా తిరుగుతూ ఇస్తున్నారేమిటి? నీకు నిజంగా తెలుసుకోవాలనుందా? చెప్పండి. ఆ చక్కటి వెన్నెల, నీ చేతి భోజనం, ఈ చల్లటి గాలి ఇంకా ఉంది. చెప్పనా? మీరేమి అనుకోకూడదు సుమా. మీరు హామీ ఇచ్చారు గనక అంటున్నా. పక్కన ఉమ్మిలాంటి అమ్మి ఉన్నవాడి అదృష్టం ఉంది. కాదండి, హామీ ఇచ్చాను గనక ఊరుకున్నాను. ఇదే మాట మీరు ఇంకోసారి అన్నా, మా నాన్న విన్నా, మీ వెన్నుకు అపాయం, పళ్లకు ప్రమాదం. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా ఉమాదేవి గారు? వెరీ స్వీట్. ఉమాదేవి గారు, మీ చేతిలో ఏముందో గాని మీ చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతం, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకం ఏది మీ చెయ్యేది? ధన్ గారు, ఉమ్మకు కోపం వస్తే చాలా ప్రమాదం, జాగ్రత్త. వారు లేరు నాకు, వారు లేరు ఎటుగట్టున ఇల్లు గడదం పదవే, మోహన రంగా ఎటుగట్టున ఇల్లు గడదం పదవే. ఈ రోజు పచ్చడి ఎంతో బాగుందని మా నాన్న చెప్పారు. మీ చేత్తో ఏం చేసినా దివ్యంగా ఉంటుందండి. దాని తినండి. మంట 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 మంచినీళ్ళు. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. ఉప్పు ఉప్పు. అదేమిటండి, నా చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతంగా ఉంటుంది, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకోలా ఉంటాయని మీరేగా చెప్పారు. నిజమే అనుకున్నాను. మంట 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 మంట. అంటే ఒంటరిగా ఆడపిల్లని చూసి చేయబట్టుకుంటారా? ఉండండి, మా నాన్న రానివ్వండి, మీ పని చెబుతాను. అబ్బా, మీ నాన్నతో వద్దు. మిలిటరీ బాబు తుపాయితో కాల్చేస్తాడు. అయ్యి బాబా, కాళీపాడు జమీందారు గారు వస్తున్నారు. జమీందారు గారట? ఖబర్ సార్, ఖబర్ సార్, కాళీపాడు జమీందారు గారు వస్తున్నారు. ఆయన పేరు చెప్తే అడవిలో పులి కూడా నీళ్లు తాగాం. నేనేం చేశానయ్యా? నమస్కారం అండి. మీరేనా ఎడిటర్? నేనేనండి.
తెలుసో తెలియకో తప్పు చేశాం, కావాలంటే కాళ్ళు పట్టుకుంటా. రాసింది వాసేననుకోండి, అయినా తప్పు నాదే. ఇంతటితో వదిలేయండి. ఇప్పుడు అసలు ఆ శీర్షికే లేదులేండి. నీ శిరస్సుంటే మాకే, లేకపోతే మాకే. మాకు కావాల్సింది వాసు. వాస వాడు వట్టి ఫూలండి. కబుర్తా, వాసు అంటే మా జమీందారు గారు అబ్బాయి. ఎప్పుడు చెప్పలేదే. అబ్బాబాబా, మనవాడు వాసు ఎంత మంచివాడండి సార్. బాయ్, కాఫీ. నీ కాఫీలొద్దు గీఫీలొద్దు. వాసు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇక్కడ పని చేయడం లేదు కదండి. ఇల్లెక్కడ? ఏమోనండి, అసలు ఈ ఊళ్ళో కూడా ఉన్నట్టు లేడు. విమలాపురం నుంచి టెలిగ్రామ్ మీద రాజీనామా పంపాడు. విమలాపురమా? అదెక్కడ? నాకు తెలియదండి. వాడితో మనకు చాలా పనుందే. అలాగా? అయితే తమరు ఒక పని చేయండి, తప్పిపోయాడని అన్ని పత్రికల్లో ఒక ప్రకటన వేయించండి. అంగుళానికి 60 40 తీసుకుంటారు అంతే. పద, ఆ పని ఏదో నువ్వే చదువు గాని. చిత్తం.